బోరుగడ్డ అనిల్ మళ్ళీ వెళ్తాడని. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మొన్నటి వరకు మిమ్మల్ని మాట్లాడిన బోరుగడ్డ ఈరోజు మళ్ళీ వైసీపీ మీద తిరుగుబావుట ఎగురవేశారట. తిరగబడ్డ బోరుగడ్డ ఇది టైటిల్. సో మీకు సాఫ్ట్ గా ఉన్నారు. ఓకే, మీరు ఏదన్నా పిలుచుకోండి, కానీ మేము అలా పిల్లలేము. ఓకే, మీ కోపాలు మీవి ఓకే, తర్వాత అంశం కాదు. ఏంటి బోరుగడ్డ ఈరోజు వైఎస్ఆర్సీపీకి గుదిబండ్లాగా ఆయన మారాడు. ఆయన రివర్స్ అయ్యాడు, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చాలా సాఫ్ట్ కార్నర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వినిపిస్తున్న వార్తలు. సార్, ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఈడి జీవితం ఒక మెసేజ్ లాంటిది. నిజంగా వాడి జీవితం ఒక మెసేజ్ టు ఆల్ పొలిటీషియన్స్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న వాళ్ళందరికీ, లడక్ నుండి కటక్ వరకు ఉన్న ప్రతి పొలిటీషియన్ కి, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి, నోరేసుకొని రెచ్చిపోతున్నటువంటి పేటిఎం బ్యాచ్ కి దిస్ ఇస్ ఎ మెసేజ్. సందేహమే లేదు. ఎందుకంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అసలు నోటికి హద్దు లేకుండా పచ్చి బూతులు, బండ బూతులు, ఒక లిమిట్ లేదు. విమర్శ చేయి. నేను అంటున్నాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు విమర్శ అనేది కామన్. దాన్ని ఎవరు తప్పుపట్టరు. నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు, బండ బూతులు, అమ్మనా బూతులు తిట్టి ఈరోజు జగన్ గారి ఇంటి ముందర కూర్చొని వాడికి ఒక చేతిలో బొచ్చ ఒకటి తక్కువ, మీ తన్ని ఉండేది వాడికి. ఆ వీడియో డిస్ప్లే అవుతా ఉంటే వాడి పెళ్ళాం ఇద్దరు పక్క కూర్చొని ఉన్నారు. ఒక ప్లేట్ ఒకటి తక్కువ, మిగతా అన్ని ఉన్నాయి వాడికి. వాడి గెడ్డము, వాడు ఆ ప్లేట్ ఒకటి లేదు సార్. ఒక ప్లేట్ బొచ్చగానుకుంటే కరెక్ట్ బిచ్చిగాడు వేషాన్ని భలే సెట్ అయిపోతాడు వాడు. అరే నీ దొంపదేగా కాదురా, ఆ ఇల్లు చూపించి నా ఇల్లు, నా జగన్ ఏడ మీ తాత కట్టినాడు రా ఇల్లు, అది ఆ తాడేపల్లి కొంప, నిన్ను ఇంట్లోకి రానిలేదురా బాబు. ఆ రోజు ఏమో నువ్వు రెచ్చిపోయి తిడుతున్నప్పుడు నవ్వారు. కామెడీ బలి ఉందిరా, వీడు బలి దొరికాడు రా బగ్రగాడు, వీరి తిట్టిద్దాము అని చెప్పి తిట్టాడు. కేసులు పెట్టాడు, బొక్కలే వేశారు. మొన్న కనీసం నిన్ను చూడడానికి ఒక్కొక్క కూడా రాలేదు. ఎవడో ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా కొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ ముఖాన్ని కొట్టిన పాపాను పోలే. నువ్వు అప్పుడే బుద్ధి తెచ్చుకొని ఉండాలా. ఇప్పుడు ప్లేట్ ఎత్తుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి బంగ్లా ముందర కూర్చొని ఇది నా ఇల్లు, నాకు హక్కు ఉంది. యారా మీ నాయన మీ తాత కట్టుండేది ఆ ఇల్లు? ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినప్పుడు నీ పైన సాఫ్ట్ కార్నర్. రే పాము లాంటి వాడు, నీకు పాలు పోయటం అనేది జరగదు. సాఫ్ట్ లేదు, కార్నర్ లేదు, ఏమీ లేదు నీ పట్ల. ఇది ఒక మెసేజ్. ఎవడైతే బండ బూతులు తిడితే నా అగ్రనాయకుడు మెచ్చుకుంటాడు అనే కాన్సెప్ట్ తో రాజకీయాల్లో ఉంటారో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బోరుగడ్డ అనిల్ ఖాళీ చేసిన ప్లేస్ లో గుడివాడ లారీ టైర్ల దొంగ కూడా వస్తాడు అక్కడికి. అదే ఆ ప్లేస్ ఈడు ఖాళీ చేసిన ప్లేస్ తో ఈడు ఖాళీ చేసిపోతాడు కదా ఇప్పుడు ఆ బంగ్లాలో ఉన్న ప్లేస్. గుడివాడ లారీ ఏంటి, లారీ టైర్లు ఏంటి? గుడివాడలో లారీ టైర్లు దొంగలు ఇచ్చేటువంటి వాడు వస్తాడు ఆ ప్లేస్ కి, చూస్తాడండి. వీడు ఖాళీ చేసిపోతాడు. ఇప్పుడు మీకు సపోర్ట్ కాదండి, ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఆ రకంగానే మాట్లాడుతున్నారట కదా. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ పని అంతేనా? అంతే పక్క. నేను చెప్పేది ఏంటంటే కుందాతనంతో రాజకీయం చేయండి రా అంట. బూతుల మీద ఆధారపడి రాజకీయం చేయబందకండి, అది రాజకీయం కాదు. ఇప్పుడు కొందరు పేర్లు చెప్పాలంటే కూడా నాకు బాధేస్తుంది సార్, చెప్పలేను నేను. ఒక తెల్ల పంది చెన్నైలో కూర్చొని అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, లోకేష్ బాబు గారిని తిట్టింది. సరే సరే ఓకే అండి, అవన్నీ అలాగా. ఇప్పుడు మీరే చెప్తున్నారు అలా మాట్లాడొద్దని, హుందాగా మాట్లాడుకుందామని మళ్ళీ ఆ రకంగా పర్సనల్ గా ఎందుకు? గౌరవించి మాట్లాడుకుందాం. తప్పది, నో సానుభూతి వాళ్ళ పట్ల.
అటువంటి వారి పట్ల సానుభూతి చూపించడం అనేది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి ఎవరైతే బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తారో వాళ్ళ బతుకింతేను. నేను ఒకటే అడుగుతున్నా, మాట్లాడితే ఆ బంగ్లాని చూపించి నా ఇల్లు అంటున్నావు కదా, నేను లోపల రానిలే, అర్థం కదా? వాడెవడో ఒకడు అమెరికాలో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటాడు, వాడిపైన ఈ విధమైన సివియర్ యాక్షన్ తీసుకోలేదే పార్టీ. వాడు పంచు ప్రభాకర్ రెడ్డి అనే వాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు, బూతులే మాట్లాడుతూ ఉంటాడు పచ్చి ప్రభాకర్ రెడ్డి. వాడిపైన ఇంత హార్డ్ గా బిహేవ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకో? నిన్ను వాడుకున్నంతసేపు వాడుకున్నారు, చివరికి నిన్ను రౌడీ షీటర్ అని చెప్పించి గేట్ కాపక్క తోశారు. నీ జీవితం ఓకే ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఓకే ఓకే అర్థం కదా? ఓకే సురేష్ గారు, పట్ల ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ప్రజలకి సాఫ్ట్ కార్నర్ లేదు, పొలిటీషియన్స్ కి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాడికి ఎవరికి సాఫ్ట్ కార్నర్ లేదు. వాడికి తగిన శాస్తి జరిగింది, వాడి అవతారము వాడి. సరే అండి, సరే సత్యగారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు మీ వెర్షన్ ఏంటి? నమస్తే అండి, మీ వెర్షన్ ఏంటి సార్? వెర్షన్ కల్లా ఏం చెప్తాం సార్, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సభ్య సమాజంలో ఉండడానికి ఇలా అనర్హులండి. ఈ బోరుగడ్డ అనే ఇలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడానికి అనర్హులు. కాకపోతే ఏంటంటే మనకున్న చట్టాలు ఇవన్నీ అంత కఠినమైనవి లేవు కాబట్టి ఈ రోజు రోడ్ల మీద